హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. సినిమాలో హీరోలు కాకుండా విలన్లు గెలిస్తే వెరైటీగా ఉంటుంది కదా. దానికే కొన్ని ఫన్నీ వర్షన్స్ అయితే మన ఛానల్ రాబోతున్నాయి. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మనం బాహుబలి సినిమా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఫైనల్ ఫైట్లో బాహుబలి గెలవక స్లిప్ అయిపోయి శివుడా అని అరుస్తూ కొండ మించి కింద పడిపోయాడు అనుకోండి. బల్లాల దేవ్ మాత్రం కూల్గా విలన్స్ మీదతో పోజ్ వేసుకుని మహేష్మతి కింగ్ అయిపోతాడు. బల్లాల దేవ్కి ఒక్క కిరీటం సరిపోదు, అందుకే ఇద్దరు బాహుబలిని చంపాడు కాబట్టి రెండు భుజాల మీద రెండేసుకొని డబుల్ కింగ్ అనౌన్స్ చేసుకొని ఇరగదీస్తూ ఉంటాడు. మరి కట్టప్ప పరిస్థితి ఏంటి? పెద్దగా గిల్ట్ ఫీల్ అవ్వడు. ఇప్పుడు బల్లాల దేవకి మసాజ్ థెరపిస్ట్ అయిపోతాడు. రాజుకి ఆయిల్ నేను లాయల్ అనే స్లోగన్తో అయితే పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక దేవసేన ప్లేస్లో లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో ఫేస్బుక్లో రిలేషన్షిప్ స్టేటస్ మార్చేస్తుంది. స్టక్ విత్ బల్లాల దేవ సెండ్ హెల్ప్ అని. ఇంకా మహిష్మతి ప్రజల గురించి చెప్పాలంటే ప్రతి శుభోదయం కంపల్సరీగా జై బల్లాల దేవ చాంట్ ఉండాల్సిందే. కరెక్ట్గా అరిస్తే బ్రేక్ఫాస్ట్, అదర్వైజ్ డైరెక్ట్ జైల్ బ్రేక్ఫాస్టే. అలాంటి బల్లాల దేవ ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాడు, బల్లా ఫ్లెక్స్. బ్యానర్లు, పోస్టర్లు, ఈగో బూస్ట్ స్పెషల్ అనమాట. మహిష్మతిలో ప్రతి చెట్టు మీద కూడా కట్అవుట్ ఉండాల్సిందే బ్రో. ఈవెన్ పీజియన్స్కి కూడా బల్లాల దేవ స్టిక్కర్ అయితే వేస్తాడు. ఎందుకో తెలుసా? ఫ్లయింగ్ ప్రమోషన్స్ కోసం బ్రో. లాస్ట్లో మోరల్ ఏంటంటే మంచి వాళ్ళకి హిస్టరీలో పేజ్ ఉంటుంది, మాస్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా కిరీటం దొరికిద్ది అనమాట. మీకు ఈ వర్షన్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియో అయితే షేర్ చేయండి.